హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. పే బ్యాక్ టైమ్ టు సిఎస్కే. సో చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 52 పంజాబ్ కింగ్స్ వర్సెస్ సిఎస్కే పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే టోటల్ ఓవరాల్గా 9 మ్యాచెస్ అనేవి ఇందులో జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్ అనేవి కూడా విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 3 మ్యాచెస్ అనేవి కూడా విన్ అయింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 159గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 232 అనేది హై స్కోర్ అనేది కూడా ఉంది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82 అనేది లోయెస్ట్ స్కోర్ అనేది ఉంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్కి హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 30 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో పంజాబ్ కింగ్స్ 16 మ్యాచెస్ విన్ అయింది. సిఎస్కే 14 మ్యాచెస్ మాత్రమే విన్ అవ్వడం జరిగింది. పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 10th పొజిషన్లో ఉంది. 4 మ్యాచెస్ విన్ అయ్యి 6 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి ఉండడం జరిగింది. అదేవిధంగా చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 5th పొజిషన్లో ఉంది. 10 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 5 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.627 నెట్ రన్ రేట్తో 10th పొజిషన్లో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే మొన్న మే 1వ తారీఖు మ్యాచ్ అనేది జరిగింది. ఇందులో సిఎస్కే 162 రన్స్ అనేది చేస్తే దాన్ని పంజాబ్ కింగ్స్ 13 బాల్స్ మిగిలిండగానే లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. సో ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 62 రన్స్ అనేది చేశాడు. అజింక్య రహానే 29 రన్స్ అనేది చేశాడు. సమీర్ రిజ్వీ 21 రన్స్ అనేది చేశాడు. రాహుల్ చౌహార్ 2 వికెట్స్ తీశాడు. హర్ప్రీత్ బార్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. పంజాబ్ బ్యాటింగ్ చూసుకుంటే జానీ బేస్టో 46 రన్స్ అనేది చేశాడు 30 బాల్స్లో. రోసో 43 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా శామ్ కరన్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనేది 26 రన్స్ అనేవి చేయడం జరిగింది. సో పంజాబ్ కింగ్స్ కీప్ ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే జానీ బేస్టో, శామ్ కరన్, రోసో, శశాంక్ సింగ్, జితిన్ శర్మ, అశులేష్ శర్మ, హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్, రబాడా, రాహుల్ చౌహార్, హర్షదీప్ సింగ్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభు సింహాన్ సింగ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారు. పంజాబ్ కింగ్స్ యొక్క కీ ప్లేయర్స్ చూసుకుంటే జానీ బేస్టో లాస్ట్ 2 మ్యాచెస్లో అద్భుతంగా ఆడుతున్నారు. టోటల్ 8 మ్యాచెస్లో 250 రన్స్ అనేది చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 165గా ఉంది. శశాంక్ సింగ్ 10 మ్యాచెస్ ఆడి 288 రన్స్ అనేవి చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 169గా స్ట్రైక్ రేట్ అనేది ఉండడం జరిగింది. శామ్ కరన్ కెప్టెన్ 10 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. ఎకనామీ చూసుకుంటే 9.93గా ఉంది. అదేవిధంగా హర్షదీప్ సింగ్ చూసుకుంటే 10 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేది తీయడం జరిగింది. హర్షల్ పటేల్ చూసుకుంటే 10 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతంగా పర్పుల్ క్యాప్ రేస్లో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఎవరెవరు ఉన్నారో చూసుకుంటే అజింక్య రహానే, రుతురాజ్ గైక్వాడ్, డానియల్ మిచెల్, మోయిన్ అలీ, శివం దుబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోని, శార్దుల్ ఠాకూర్, గ్లోసన్, ముఖేష్ చౌదరి, సిమ్రాన్ సింగ్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ. ఎందుకంటే పతీరనా, ముస్తఫిజర్ రెహమాన్ అవైలబిలిటీలో లేరు. వాళ్ళకి కొన్ని ఇష్యూస్ అనేవి ఉండడం జరిగింది. కీ ప్లేయర్స్ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే ఈ కీ ప్లేయర్స్లో ఎవరున్నారని చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ 10 మ్యాచెస్ ఆడి 509 రన్స్ అనేది చేశాడు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండడం జరిగింది. అదేవిధంగా శివం దుబే చూసుకుంటే 10 మ్యాచెస్ ఆడి 350 రన్స్ అనేది చేయడం జరిగింది. 171 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్. అదేవిధంగా డానియల్ మిచెల్ 2 మ్యాచ్లో అద్భుతంగా ఆడాడు. అదేవిధంగా లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది రాలేదు. 9 మ్యాచెస్లో 199 రన్స్ అనేది చేయడం
జరిగింది. అదేవిధంగా బౌలర్స్లో అంతగా ఎవరూ లేరు. శార్దుల్ ఠాకూర్ చూసుకుంటే 5 మ్యాచెస్లో 2 వికెట్స్ మాత్రమే తీశాడు. ఎకనామీ 10గా ఉంది. సో గైస్, చెన్నైలో బౌలింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. దీపక్ చహార్, ముస్తఫిజుర్ రెహమాన్, పతి రాణా, దేశ్పాండే అవైలబిలిటీలో లేరు. చాలా కష్టపడిలో చెన్నై సూపర్ కింగ్స్ అనేది ఉంది. సో దీన్ని పంజాబ్ కింగ్స్ ఎలా ఎదుర్కొంటారో ఏంటి, పంజాబ్ కింగ్స్ పైన విజయం సాధిస్తారా లేదా